భక్తులందరికీ హరే కృష్ణ. ఈ సంసార చక్రంలో జీవుడు ఎందుకు పడున్నాడు? కారణం ఏంటి? అసలు జీవుడు ఈ సంసార చక్రంలో చేయాల్సిన కర్తవ్యం ఏంటి? అసలు ఏ పని చేయాలి? అసలు ఏ పని అవసరం లేదు జీవుడికి. అసలు ఏ పని చేయకుండా ఉండలేడు. చూడండి, జీవుడికి అసలు ఏ పని అక్కర్లేదు. కానీ ఏ పని చేయకుండా ఉండలేడు. సరే, మొత్తము పని అంటే కర్మ 3 రకాలుగా విభజిస్తే పాపము, పుణ్యము, భక్తి 3 రకాలుగా విభజిద్దాం. పాపం చేసినవాడు నరకానికి వెళ్తాడు, పుణ్యం చేసినవాడు స్వర్గానికి వెళ్తాడు. సరే, పాపం చేసి నరకానికి వెళ్ళి నరకాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ ఈ మర్త్యలోకానికి, ఈ భూలోకానికి మళ్ళీ వస్తాడు. పుణ్యం చేశాడు, పుణ్యక్షీణం మర్త్యలోకం విశాంతి. మరి పుణ్యం క్షయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మర్త్యలోకానికి మళ్ళీ వస్తాడు. వచ్చి మళ్ళీ 84 లక్షల జీవరాశుల్లో మళ్ళీ భ్రమణం చేస్తాడు. మళ్ళీ మనిషి జన్మ మళ్ళీ దుర్లభం. అందుకే మనిషి జన్మ దుర్లభం అంటారు. మనిషి జన్మ లభించింది భక్తి చేయడానికి. సరే, మళ్ళీ 84 లక్షల జీవరాశుల్లో మళ్ళీ భ్రమణం చేస్తాడు. మళ్ళీ ఈ విధంగా కోట్ల యుగాల నుంచి, అనంతకాలం నుంచి జీవుడు ఈ సంసార చక్రంలో జన్మ, మృత్యు, జర, వ్యాధి అనే ఈ సంసార చక్రంలో తిరుగుతూ ఉన్నాడు. అసలు ఈ పాపము, పుణ్యము వీటితోటి మనకేంటి పని? అసలు కర్మ చేయడానికి ఎవరైనా ప్రేరేపిస్తున్నారా ఏంటి? సరే, సర్వకారణ కారణం అంటే ఎవరు? భగవంతుడు. సరే, భగవంతుడే మనల్ని నెట్టేశాడా ఏంటి? వెళ్ళిపోండి, మీరు దుఃఖాలయంలో పడి ఉండండి, ఏదో కర్మ చేస్తూ ఉండండి. సరే, ఈ పాపం, పుణ్యము భగవంతుడు, సరే భగవంతుడు ఆజ్ఞ లేకుండా ఒక ఆకు కూడా రాలదు అంటారు. సరే, భగవంతుడే జీవుల్ని ప్రేరేపిస్తున్నాడా ఏంటి? కొంతమంది చేత పుణ్యం చేపిస్తున్నాడు, కొంతమంది చేత పాపం చేపిస్తున్నాడా ఏంటి? కారణం ఏంటి? భగవంతుడు భగవద్గీతలు అంటున్నారు, నాకు ప్రియమైన వాళ్ళు లేరు, అప్రియమైన వాళ్ళు లేరు. ఎవరైతే నన్ను భజిస్తున్నారో వారు నాకు అతి ప్రియము, వారు త్వరలో నన్నే చేరతారు అని అంటున్నారు భగవంతుడు. సరే, అది ఏదో ఒక శక్తి మనల్ని ప్రేరేపిస్తుంది ఏదో ఒకటి చేయడానికి, ఏదో ఒక కర్మ. ఒక్కోసారి మనకి అసలు ఆ కర్మ చేయడానికి ఇష్టం లేదు, ఆ పాపం చేయడానికి ఇష్టం లేదు, కానీ ఏదో ఒక శక్తి అనేది మనల్ని నెట్టేస్తుంది, చేసేయి అని. పోనీ పుణ్యం మంచి పని కూడా, మంచి పని చేయడానికి ఇష్టం లేకపోయినా కూడా ఏదో ఒక వెనక శక్తి అనేది మనల్ని నెట్టేస్తుంది, చేసేయి అని. ఏంటి ఆ శక్తి? ఎవరు మనల్ని ప్రేరేపిస్తున్నారు? సరే, భగవంతుడు అనుకుందాం, కారణుడు భగవంతుడు. మరి భగవంతుడు ఒకరి చేత పుణ్యం, ఒకరి చేత పాపం చేపిస్తున్నాడా ఏంటి? అలాంటప్పుడు స్వామి, వారి చేత మీరు పుణ్యం చేపించారు, అందుకే వాళ్ళు హాయిగా ఉన్నారు, వాళ్ళు స్వర్గం వెళ్ళిపోయారు. నా చేత పాపం చేపించావు, అందుకే నేను నరకం వెళ్తున్నాను అని భగవంతుడి మీద దోషం పెట్టవచ్చు కదా మనం. మరి ఈ సంసార చక్రంలో ఎందుకు తిరుగుతున్నాము? మన యొక్క కర్తవ్యం భగవంతుని సేవ చేయటం. భగవంతుని సేవ వదిలేసి ఇక్కడ పడున్నాము. సరే, ఇక్కడ పడున్నామంటే పాపం, పుణ్యం 2 ఉన్నాయి. పాపం చేస్తే నరకం, పుణ్యం చేస్తే స్వర్గము. ఏదో ఒక శక్తి అనేది మనల్ని ప్రేరేపిస్తుంది. ఏంటి ఆ శక్తి? ఒక వ్యక్తి ఏదో ఒక కర్మ చేయకుండా ఉండలేడు, ఏదో ఒక కర్మ చేస్తాడు. ఏంటి ఆ శక్తి మనల్ని ప్రేరేపిస్తుంది? భగవద్గీతలో కృష్ణుడు అంటున్నారు, ఏ కర్మ చేయకుండా ఎవరు లేరు, ఏదో ఒక కర్మ చేస్తుంటాడు. అది శారీరకంగా కానీ, వాణి రూపంగా కానీ, మానసికంగా కానీ
కర్మలు 3 రకాలు. శరీరంతో చేయగలం ఏదైనా కర్మ, లేకపోతే నోటి మాట ద్వారా, ఇంకొకటి మూడోది మనసు ద్వారా. కదలకుండా కూర్చున్నా కూడా వాడు కూడా కర్మ చేస్తున్నాడంటే, పడుకొని నిద్రపోతున్న వాడు కూడా కర్మ చేస్తున్నాడు, ఎందుకంటే మనసు తిరుగుతూ ఉంది. సరే, ఈ కర్మని ప్రేరేపిస్తుంది ఎవరు? ప్రకృతే క్రియమానాన్ని గుణై కర్మాని సర్వశః. ఈ ప్రకృతి అనేది మనల్ని ప్రేరేపిస్తుంది. సరే స్వామి, ఈ ప్రకృతి అనేది ప్రేరేపిస్తుంది. నిజానికి పాపం పుణ్యంతో మనకి ఏ పని లేదు, కానీ ప్రకృతి అనేది మనల్ని ప్రేరేపిస్తుంది కదా. మనం దోషం పెట్టవచ్చు, ఓ ఈ ప్రకృతి కొంతమంది చేత పాపం చేపిస్తున్నావు, కొంతమంది చేత పుణ్యం చేపిస్తున్నావు, ఏంటి నీ వ్యవహారం? ప్రకృతి క్రియమానాన్ని గుణై కర్మాని సర్వశః. నిజానికి 3 గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. మన యొక్క పూర్వజన్మ కర్మానుసారంగా మనం చేసిన కర్మను బట్టి మనలో సత్వగుణం కానీ, రజోగుణం కానీ, తమోగుణం కానీ కాస్త ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, మిశ్రితం ఉండొచ్చు. ఈ విధంగా ఒక జీవుని యొక్క హృదయం ఈ కర్మలతోటి, ఈ గుణాలతోటి కూడి ఉంటుంది. మీరు సత్వగుణంతో కూడి ఉంటే ప్రకృతి క్రియమానాన్ని గుణై కర్మాని సర్వశః. మీరు సత్వగుణంతో నిండి ఉన్నారనుకోండి, ప్రకృతి యొక్క సత్వగుణం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది మంచి పనులు చేయడానికి. రజోగుణంతో కూడి ఉంటే గుణానికి సంబంధించిన కర్మల్ని చేయడానికి ప్రకృతి యొక్క రజోగుణం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. తమోగుణంతో కూడి ఉంటే మీరు నిద్ర, ఆలస్యం, ప్రకృతి యొక్క తమోగుణం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఎక్కువగా నిద్రపోవడానికి, ఎక్కువగా అలసత్వం పొందడానికి. సరే స్వామి, పూర్వజన్మలో సత్వగుణం కలిగి ఉన్న వాళ్ళు ఈ జన్మలో సత్వగుణమే చేస్తూ ఉంటారు, రజోగుణం కలిగి ఉన్నవారు రజోగుణం సంబంధిత పనులే చేస్తుంటారు, తమోగుణంతో కూడి ఉన్నవారు తమోగుణం పనులే చేస్తుంటారు. ఇక ప్రకృతి అంతా చేపిస్తుంది కదా, మనం ఎందుకు దోషలం? ప్రకృతి కొంతమందిని ప్రేరేపిస్తుంది పాపం చేయడానికి. సరే, ప్రకృతి ప్రేరేపిస్తుంది కదా, నేనెందుకు నరకం అనిపించాలి? ప్రకృతి నువ్వు నన్ను పాపం చేయడానికి ప్రేరేపించావు, అందుకే నీ వలన నేను పాపం చేస్తున్నాను అని చెప్పచ్చు కదా. మయ్యాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. భగవంతుడు కృష్ణుడు గీతలో అంటున్నారు, ప్రకృతి కూడా స్వతంత్ర శక్తి లేదు. ప్రకృతి కూడా నా యొక్క అధ్యక్షతన, నా ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అంటే భగవంతుడు ప్రకృతిని ప్రేరేపిస్తున్నారు, ప్రకృతి జీవుల్ని ప్రేరేపిస్తుంది. వారి గుణాలను బట్టి, వారు చేసుకున్న పూర్వజన్మలో కర్మలను బట్టి ఆ ప్రకృతి అనేది ప్రేరేపిస్తుంది ఏదో కర్మ చేయడానికి. సరే, ఈ కర్మబంధనం నుండి బయటపడడానికి ఇక 3వది భక్తి. పాపము, పుణ్యము, భక్తి. ఈ భక్తి ఎలా జాగృతమవుతుంది? సత్సంగం ద్వారా. భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన సత్సంగమం చ లభతే పురుషో యదా వై నాశం విదాయతే తద్ ఉదయతే వివేకః అజ్ఞానకృత మోహ మదాంధకార నాశం విదాయతే తద్ ఉదయతే వివేకః. భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన. సరే, ఈ సత్సంగం కూడా అందరికి సులభమా అంటే అందరికి సులభం కాదు. భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన. భాగ్యం ఉదయించినప్పుడు, ఆ ఉదయించేది ఎప్పుడు? బహుజన్మ, కొన్ని వందల వేల జన్మల్లో మనము ఏదో ఒక పుణ్యకర్మ అంటే ఏదో ఒక భక్తులకి, సాధువులకి, సన్యాసులకి, భగవద్భక్తులకి ఎంతో కొంత సేవ చేసి ఉంటే ఆ సేవ ఫలితంగా భాగ్యోదయన బహుజన్మ సమార్జితేన, అప్పుడు భాగ్యం ఉదయిస్తుంది. అనేక వందల వేల సంవత్సరాలలో మనం ఏదో ఒక పుణ్యకర్మ, భగవంతుని సేవ, భక్తుల సేవ చేసుంటే ఆ యొక్క సమార్జితం, ఆ యొక్క పుణ్య ఫలితంగా భాగ్యం ఉదయిస్తుంది. భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన సత్సంగమం చ లభతే పురుషో యదా వై. సత్సంగం ఇప్పుడు మేము చెప్తున్నాం, మీరు వింటున్నారు. ఇప్పుడు మేము ఎలా చెప్పగలుగుతున్నాం? మేము విన్నాం కాబట్టి, మేము ఒక మహాత్ముల దగ్గర విన్నాం కాబట్టి ఆ విన్న విషయాలనే మేము మీకు చెప్తున్నాం. సొంతంగా మేము
ఏదో మేము రాసుకొని ఎక్కడి నుంచో రాసుకొని లేకపోతే మేము పాకెట్లో నుంచి తీసుకొని మీకు చెప్పడం లేదు. మేము సత్సంగం చేశాము. సత్సంగం వలన ఆ మహాత్ముల యొక్క ముఖారవిందం నుండి ఏ విషయాలైతే విన్నామో ఆ విషయాల్ని మీకు చెప్తున్నాం. దీన్నే సత్సంగం అంటారు. సత్సంగం. సత్ అంటే భగవంతుడు అంటే, అసత్ అంటే మాయ, ఈ సంసారం. సత్సంగం భగవంతుడితోటి సాంగత్యం. భగవంతుడితోటి సాంగత్యం ఎప్పుడు సులభం? భక్తుల ద్వారా. కనుక అనేక జన్మల యొక్క సుకృతి వలన భాగ్యం ఉదయించినప్పుడు సత్సంగం చేస్తే సత్సంగమం చలవతి పురుషో యదావై నాశం విదాయతి తద్ఉదయతి వివేక. అజ్ఞానకృత మోహ మదాంధకార. అజ్ఞానకృత మోహ మదాంధకార. అజ్ఞానం వలన మోహము మదము కలుగుతాయి జీవుడిలో. అజ్ఞానమే కారణము. అజ్ఞానం వలన మోహం. మోహం అంటే నేను నాది, ఇదే అహం మమేతి ఇతి మాయ. మోహం అంటే ఆసక్తి. ఆసక్తే ఈ సంసారంలో జీవుడు పడి ఉండడానికి కారణము. ఆసక్తి ప్రతి వస్తువు మీద, ప్రతి వ్యక్తి మీద ఈ ఆసక్తే. ఈ ఆసక్తిని భగవంతుడి మీద తీసుకెళ్తే అదే భక్తి. ఈ ఆసక్తిని సాంసారిక వస్తువుల మీద, సాంసారిక వ్యక్తుల యందు మనం ప్రదర్శిస్తే అదే బంధనం. మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షణాత్. బంధానికి కారణం మనసే, మరి విముక్తికి కూడా కారణం మనసే. మనసును తీసుకెళ్ళి భగవంతుని చరణాల్లో భక్తి చేయడానికి మనం పెట్టామనుకోండి, అదే విముక్తి. అదే మనసును తీసుకెళ్ళి ఈ సంసారంలో పెట్టామంటే ఇదే బంధనం. మన మనుష్యానం కారణం బంధ మోక్షణాత్. సరే, అజ్ఞానకృత మోహ మదాంధకార నాశం విదాయతి తద్ఉదయతే వివేక. ఈ అజ్ఞానం పోతుంది, మోహం పోతుంది, మదం పోతుంది. దేనివల్ల? సత్సంగం వలన. సత్సంగం. ఎన్నో పురాణాలు, ఎన్నో గ్రంథాలు, ఎన్నో శాస్త్రాలు విశ్లేషణ చేసి మహాత్ములు, భక్తులు వారు ఎంతో పరిశ్రమ చేసి వారు జ్ఞానాన్ని సంపాదించారు. వారి సాంగత్యం వలన మనం ఎంతో కొంత జ్ఞానం పొందగలం. ఆ జ్ఞానాన్ని మనం నలుగురికి పంచగలం. అజ్ఞానకృత మోహ మదాంధకార నాశం విదాయతే. నశించిపోతుంది. సత్సంగం వల్ల లాభం ఏంటి? ఇప్పుడు చూడండి, సత్సంగం ఇప్పుడు మీరు వింటున్నారు, మేము చెప్తున్నాం. మేము ఇంతకుముందు విన్నాం కాబట్టి ఆ విన్న విషయాలే మేము చెప్తున్నాం. సత్సంగం చేశాం, మేము సత్సంగం చేస్తున్నాం, మీరు సత్సంగం చేస్తున్నారు. సత్సంగం వల్ల లాభం ఏంటి? అజ్ఞానకృత మోహ మదాంధకార. అజ్ఞానం వలన మోహము మదము నాశం విదాయతి, నశించిపోతుంది. నశించిపోయిన తర్వాత ఇక మీ వచ్చేదేంటి? వివేకం. తత్ ఉదయతే వివేక. వివేకం జాగృతమవుతుంది. ఈ వివేకం ఏం చేస్తుంది? నేను ఈ శరీరం కాదు, ఆత్మని, భగవంతుని యొక్క అంశ అయి ఉన్నాను. నా యొక్క కర్తవ్యం ఏంటి? భగవంతుని సేవ. దీన్నే వివేకం అని అంటారు. తన యొక్క స్వరూప జ్ఞానాన్ని తాను తెలుసుకోవటమే వివేకం. నేను ఈ శరీరం కాదు, ఈ శరీరము ఇప్పుడుంది, ఇంతకుముందు లేదు, ఇక ముందు ఉండదు. తాత్కాలికమైంది ఈ శరీరం. ఆత్మ శాశ్వతమైనది. మమైవాంశ జీవలోక జీవభూత సనాతన. నిజానికి ఆత్మకి జన్మ లేదు, మృత్యు లేదు, భగవంతుని యొక్క అంశ ఉన్నది. ఈ విధంగా కృష్ణ చైతన్యంలోకి వెళ్ళిపోతారు వివేకం వలన. కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తికి పాపంతో పుణ్యం పని లేదు, పుణ్యంతో పని లేదు. దాన్నే భక్తి అంటారు. కృష్ణ చైతన్యంలో సర్వసాధారణమైన జీవుడు చేస్తున్న పని చేస్తున్నట్లుగా కనిపిస్తాడు భక్తుడు. కానీ వాడు పాపం చేయడు, పుణ్యం చేయడు, భక్తి చేస్తున్నాడు. భక్తి చూడండి, కూరగాయలు తీసుకురావడం, తరగడం, ప్రతిదీ కూడా సాధారణమైన జీవుడు చేస్తున్నట్లుగా కనిపిస్తాడు. కానీ భక్తుడు సర్వదా పాపం పుణ్యంకి పైన ఉంటాడు. అంటే భక్తి చేస్తుంటాడు, కృష్ణ చైతన్యంలో ఉంటాడు. వారికి బంధనం ఉండదు. భక్తులకి ఈ శరీరం వదిలిన తర్వాత భగవంతుని ప్రాప్తి కలుగుతుంది భక్తులకి. కనుక నిజానికి పాపం పుణ్యం, మరి సరే ఇన్ని విషయాలు చెప్పుకున్నాం మనం. సరే, పాపం పుణ్యాలు ఎవరు ప్రేరేపిస్తున్నారు? ప్రకృతి ప్రేరేపిస్తుంది. ప్రకృతికి కూడా స్వతంత్ర శక్తి లేదు, భగవంతుడు ప్రేరేపిస్తున్నారు. మరి భగవంతుడు ఒకరి చేత పుణ్యం, ఒకరి చేత పాపం చేపిస్తున్నాడా ఏంటి? లేదు. నిజానికి పాపం పుణ్యానికి కారణం ఎవరు? స్వయం, మనమే. ఎందుకని? అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. స్వయంగా అహంకారం వలన, స్వయంగా అహంకారం, నేను నాది, ఇదే అహంకారం. నేను చేస్తున్నాను, నేను లేకపోతే ఈ కార్యం అవుతుంది ఏంటి? నేను
నా భార్య పిల్లల్ని నేను పోషిస్తున్నాను, నేను డబ్బు సంపాదిస్తున్నాను, నేను ఇల్లు కట్టాను, నేను నాది ఈ స్థలము. ఈ విధంగా అహంకార విమూఢాత్మ కర్తాహమితి అన్నది స్వయానికి కర్తగా భావిస్తాడు. కర్తగా భావిస్తున్నాడు కాబట్టి మరి నువ్వు భావిస్తున్న కర్తగా మరి పాపం పుణ్యం నువ్వు భోగించు భగవంతుడు అంటున్నారు. నిజానికి భగవంతుని యొక్క ప్రేరణ ద్వారా ప్రకృతి ప్రేరణ ద్వారా ఒక జీవుడు కర్మలో నివృత్తి అవుతున్నాడు, కర్మ చేయడానికి ప్రవృత్తి అవుతున్నాడు. కర్మ చేయడానికి ప్రవృత్తి అయినప్పుడు ఈ పాపం పుణ్యము నిజానికి మనము ఏదో ఒక శక్తి మనల్ని నెడుతుంది కదా. ఈ పాపం పుణ్యం మనకేంటి పని? పాపం వలన పుణ్యం వలన మనకేంటి పని? ఏదో ఒక శక్తి నెడుతుంది. స్వామి నేను చేయడం లేదు, ఏదో ఒక శక్తి నన్ను ప్రేరేపిస్తుంది వెనక నుంచి. పాపం చేయి అని చేపిస్తుంది, పుణ్యం చేయి అని పుణ్యం కొంతమంది చేత పుణ్యం చేపిస్తుంది. నిజానికి ఈ పాప పుణ్యాలతో నాకేంటి పని? కానీ స్వయంగా కర్తగా భావిస్తున్నాడు. అక్కడ వచ్చింది తప్పు వచ్చింది. కర్తగా భావిస్తున్న అహంకార విమూఢాత్మ కర్తాహమితి అనేది స్వయానికి కర్తగా భావిస్తున్నాడు. కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను, ఇది నాది అని కర్తగా భావిస్తున్నాడు. ఈ భావించడం అంటే మనసు, మనుష్యానం కారణ బంధమోక్షణాత్. కనుక ఈ కర్తగా భావించడం మానేసేయాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నిజానికి కర్తగా భావించాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఈ శరీరం మంది కాదు, ఆత్మ కూడా భగవంతుని అంశ. ఇక మనదంటూ ఏం లేదు కదా. కర్తగా అందుకే అజ్ఞానం వలన కర్తగా భావిస్తున్నాడు. ఈ కర్తగా భావించడం వల్లనే పాపము పుణ్యం వలన లిప్తమయ్యి పాపం చేసినవాడు నరకానికి వెళ్తున్నాడు, పుణ్యం చేసినవాడు స్వర్గానికి వెళ్తున్నాడు. రెండు క్షయం అయితే మళ్ళీ ఈ లోకంలో వచ్చి మళ్ళీ జన్మ మృత్యు చర వ్యాధి అని ఈ సంసార చక్రంలో మళ్ళీ పడిపోతున్నాడు. కనుక ఈ సంసార చక్రం నుండి బయటపడాలంటే ఇక మూడవది పాపం పుణ్యం భక్తి మూడవది. భక్తి చేయాలి. భక్తి వృషికేశ సేవనం భక్తి రుచ్యతే. భక్తి అంటే ఏంటి? వృషికేశ సేవనం. వృషికేశ సేవనం. వృషికేన అంటే ఇంద్రియాలతోటి, ఇంద్రియాలకు స్వామి. నిజానికి శరీరం అంటే ఇంద్రియాలతో కూడిందే శరీరం కదా. ఈ శరీరానికి స్వామి ఎవరు? భగవంతుడు. ఆ విషయం మర్చిపోయాం మనం. ఇంద్రియాలకు స్వామి అయిన భగవంతుడు సేవని మర్చిపోయి మన సొంత ఇంద్రియాలకి సంతృప్తి చేకూర్చడానికి మనం ఏదో ఒక పని చేస్తున్నాం, ఏదో ఒక కర్మ చేస్తున్నాం, భగవంతుని మర్చిపోయి. ఇదే కారణం అన్నమాట. కనుక ఏ క్షణమైతే మనము ఈ ఇంద్రియాల ద్వారా ఇంద్రియాలకు స్వామి భగవంతుడు సేవ చేయడం మొదలు పెడతామో అప్పుడు దాన్నే భక్తి అంటారు. అప్పుడు ఈ కర్మబంధనం నుండి, ఈ సంసార చక్రం నుండి బయటపడి భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. కనుక భక్తి చేయడం సర్వోత్తమం. పాపం పుణ్యంతో పని లేదు భక్తుడికి. సర్వము భగవంతుడికి సమర్పిస్తారు. ఏ కార్యం చేసినా, వంట చేస్తే భగవంతుడికి, ఏదైనా కొత్త వస్త్రం తీసుకొచ్చినా కూడా భగవంతుడికి సమర్పిస్తాడు. ప్రతిదీ ఏదైనా స్తోత్రము, ఏదైనా స్తుతి, ఏదైనా భగవద్గీత, విష్ణు సహస్రం ఏది చదివినా కూడా చివరికి శ్రీకృష్ణార్పణమస్తు, శ్రీ నారాయణార్పణమస్తు అని చెప్పి భగవంతుడికే సమర్పిస్తాడు. ఎందుకంటే సర్వము భగవంతుడికి చెందింది కదా, నాదంటూ ఏం లేదు కదా. కానీ సాంసారిక వ్యక్తి సర్వం నాది నేను అనుకుంటాడు, అందుకే కర్మబంధంలో ఉంటాడు. భక్తుడు సర్వం భగవంతుడికి చెందింది కాబట్టి సర్వం భగవంతుడికి సమర్పించి హరే కృష్ణ అంటాడు. భక్తులందరికీ హరే కృష్ణ. ధన్యవాదం.